తెలివైన కోడిపిల్లలు, అడవి తోడేలు. ఒక అందమైన పల్లెటూరి శివార్లలో ఒక పెద్ద గడ్డివామ కింద ఒక కోడి తన 5 కోడి పిల్లలతో కలిసి నివసించేది. ఆ కోడి పిల్లలు చాలా చురుకైనవి. అందులోనూ చిన్న కోడిపిల్ల చాలా తెలివైనది. అదే అడవికి సమీపంలో ఒక ముసలి తోడేలు ఉండేది. దానికి కోడి పిల్లలను చూస్తే నోరూరేది. కానీ కోడి ఎప్పుడూ తన పిల్లలను రెక్కల కిందే దాచుకుని కాపాడుకుంటూ ఉండేది. ఎలాగైనా ఆ పిల్లలను విడదీసి తినాలని తోడేలు ఒక ప్లాన్ వేసింది. ఒకరోజు కోడి ఆహారం కోసం కొంచెం దూరంగా వెళ్ళింది. అప్పుడు తోడేలు ఒక తెల్లటి దుప్పటి కప్పుకొని కోడి ఈకలను 4 తన వెనుక పెట్టుకొని మెల్లని స్వరంతో కోడి పిల్లల దగ్గరకు వచ్చింది. పిల్లలారా, నేను మీ పిన్నిని. మీ అమ్మ నాకు చెప్పింది మిమ్మల్ని పక్కనే ఉన్న జామ తోటలోకి తీసుకువెళ్ళమని. అక్కడ చాలా పురుగులు, గింజలు ఉన్నాయి అని నమ్మబలికింది. మిగతా కోడిపిల్లలు వెళ్ళడానికి సిద్ధపడ్డాయి. కానీ చిన్న కోడిపిల్లకి ఏదో అనుమానం వచ్చింది. మా అమ్మ ఎప్పుడూ మమ్మల్ని గుర్తు తెలియని వారితో పంపదు. అయినా మీ కాళ్ళు ఎందుకంత నల్లగా, గోర్లు పెద్దవిగా ఉన్నాయి అని అడిగింది. తోడేలు కంగారు పడి "ఆ, ఆ, 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 అది అది నేను బురదలో నడవడం వల్ల అలా అయ్యాయి" అని సమాధానం ఇచ్చింది. చిన్న కోడిపిల్ల వెంటనే తన అన్నదమ్ములతో మెల్లగా ఇలా చెప్పింది. ఇది తోడేలు. ఆ విషయం నాకు అర్థమైంది. మనం భయపడకుండా దీనికి ఒక గుణపాఠం చెప్పాలి. వెంటనే చిన్న కోడిపిల్ల తోడేలుతో ఇలా అంది. సరే పిన్ని, మేము వస్తాం. కానీ మా అమ్మ ఒక మాట చెప్పింది. ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకి మన ఇంటి వెనుక ఉన్న మాయాబావిలోని తీయని నీళ్లు తాగించాలని. ఆ నీళ్లు తాగితే మీకు ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది. తోడేలు ఆశతో అలాగే అలాగే, ఆ బావి ఎక్కడ ఉందో చూపించండి అంది. కోడిపిల్లలు తోడేలును ఇంటి వెనుక ఉన్న ఒక పాత లోతైన బావి దగ్గరకు తీసుకుని వెళ్ళాయి. ఆ బావి చుట్టూ పాచి పట్టి జారుడుగా ఉంది. పిన్ని, బావిలో వంగి చూడండి, నీళ్లు ఎంత తీటగా ఉన్నాయో కనిపిస్తాయి అని కోడిపిల్లలు అన్నాయి. తోడేలు బావిలోనికి వంగి చూడగానే నీళ్లల్లో తన ప్రతిబింబం కనిపించింది. అది చూసి మరో తోడేలు అనుకొని గర్జిస్తూ లోపలికి ఎగిరింది. పైకి రాలేక అల్లాడిపోయింది. అదే సమయానికి తల్లి కోడి తిరిగి వచ్చింది. పిల్లలు చేసిన సాహసాన్ని చూసి మెచ్చుకుంది. ఈ కథలోని నీతి: శారీరక బలం కంటే బుద్ధి బలమే గొప్పది. ఆపద సమయంలో భయపడకుండా ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.